దుర్గమ్మ కొలువున్న ఇంద్రకీలాద్రిపై అపచారం జరిగింది. అమ్మవారి సేవలో తరించాల్సిన చోట అడ్డదారిలో ఉద్యోగం పొందేందుకు ఓ కిలాడి అర్చకుడు స్కెచ్ వేశాడు. తప్పుడు పత్రాలతో అధికారులనే బోల్తా కొట్టించి ఏకంగా దేవాదాయ కమిషనర్ కార్యాలయం నుంచి నియామక పత్రం కూడా తెచ్చుకొని అందరినీ విస్తుపోయేలా చేశాడు. అతని పేరు దిలీప్ దత్తాత్రేయ. ఇతగాడి మాయాజాలం ఈనాటిది కాదు. 2009లో నామయ్య అనే అర్చకుడు మరణించినప్పుడు ఆయన స్థానంలో తాను వారసుడినంటూ కూడా నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందేందుకు తొలి ప్రయత్నం చేశాడు. అయితే అప్పట్లో అది కుదరలేదు. మళ్ళీ 2022లో సాయిబాబు అనే అర్చకుడు మరణించడంతో దిలీప్ కన్ను ఆ పోస్టుపై పడింది. సాయిబాబు తనను దత్తత తీసుకున్నాడంటూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు వెరిఫికేషన్ లేకుండానే దేవాదాయ కమిషనర్ కార్యాలయం ఇతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా జారీ చేసింది. అన్నీ సవ్యంగా జరిగిపోతున్నాయి అనుకుంటున్న తరుణంలోనే దిలీప్ సొంత పెదనాన్న కూతురు నామయ్య పెద్ద కుమార్తె కోడూరు లక్ష్మీ పద్మావతి రంగంలోకి దిగారు. దిలీప్ చేస్తున్న మోసాలను ఆధారాలతో సహా ఈవో సీనా నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా అధికారులంతా కూడా ఉలిక్కిపడ్డారు. వెనువెంటనే దిలీప్ అపాయింట్మెంట్ నిలిపివేసి విచారణకు ఆదేశించారు. అసలు దేవాదాయ శాఖలో డాక్యుమెంట్ల పరిశీలన ఎంత తూతూ మంత్రంగా జరుగుతుందో ఈ ఘటనే నిదర్శనం. ఒక వ్యక్తి దొంగ పత్రాలు పెడితే కనీసం క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండా ఉద్యోగం ఎలా ఇచ్చారని తోటి అర్చకులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల అండదండలు లేకుండా ఇది సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ నకిలీ అర్చకుడి వ్యవహారం బెజవాడలో హాట్ టాపిక్ గా మారింది. అమ్మవారి సన్నిధిలో అపవిత్ర పనులకు పాల్పడిన ఈ నకిలీ అర్చకుడి వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తెలియాల్సి ఉంది.